బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిత్య. ఎలా అన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు జస్ట్ లైక్ డే ఇన్ మై లైఫ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో లెగవగానే ఫస్ట్ బెడ్ సర్దేసుకుంటాను నీట్గా. దోస్ ఆర్ ఆల్ మై క్యూట్ లిటిల్ టాయ్స్. ఒకటి మోని బర్త్డే గిఫ్ట్కి ఇచ్చింది, ఒకటి ఇంకో ఫ్రెండ్ ఇచ్చాడు, ఒకటి నేను కొనుక్కున్నాను నా కుక్క పిల్లలాగా ఉంటుందని. అవన్నీ ఏమో ఏదో లైక్ ఈవెంట్కి వెళ్తే ఆడితే ఇస్తారు బొమ్మలు, ఆ చిన్న బొమ్మలు అన్నీ అలా అవి. సో బెడ్ అంతా నీట్గా సర్దేసుకుంటాను పొద్దున్నే. దిస్ ఈజ్ లైక్ మై మెమరీ వాల్. And this is my cute little room. ఇది జూలులాగా ఉంటుందని మోని నా గ్రాడ్యుయేషన్కి గిఫ్ట్ ఇచ్చింది. ఇలా చెవులు ఊపుతూ ఉంటుంది ఇది. ఇలా చెవులు ఊపుతూ ఉంటుంది. మా జూలు అంటే నా కుక్క పిల్ల, అది కూడా ఇలానే ఊపుతూ ఉంటుంది. సో దాని గుర్తుకి ఇచ్చింది. అది ఇండియాలో ఉంటుంది, నేను దాన్ని మిస్ అవుతూ ఉంటాను. సో అందుకని ఇది వచ్చింది. ఇవన్నీ నా జాకెట్స్, వింటర్ వేర్ అదంతా. సో దిస్ ఈజ్ మై రూమ్ అండ్ దిస్ ఈజ్ మై క్లాజెట్. చూసి భయపడమాకండి, చాలా బట్టలు ఉంటాయి. సో దిస్ ఈజ్ ప్రెటీ మచ్ అబౌట్ మై రూమ్. పెద్దంతా సర్దుకోవడం అయిపోయాక వాటర్ తాగుతాను. రాత్రి అంతా వాటర్ తాగాం కదా, సో బాడీని హైడ్రేట్ చేసుకోవడానికి వాటర్ తాగుతాను. ఒక ½ లీటర్, మేబీ ½ లీటర్ తాగలను, దానికి మించి ఏం తాగలేను. సో నిద్రలో తాగేస్తాను ఒక ½ లీటర్ తెలియకుండా. ఎంతమందికి అలవాటు ఉంది నిద్రలో లేచి ఏంటో అసలు వాటర్ తాగి చాలా రోజులు అయిపోయినట్టు గుడుగుడు మంది తాగేస్తాను. మిగతా ½ లీటర్ ఇప్పుడు తాగుతాను. ఈరోజు మనకి మొక్కలకి నీళ్ళు పోసే డ్యూటీ ఉంది. సో ముందు ఫినిష్ చేసేసుకుంటే తర్వాత పనులు చూసుకోవచ్చు. ఇంకా నేను టిఫిన్ చేసుకోవాలి, లంచ్ చేసుకోవాలి. లెగవగానే అప్పుడప్పుడు గ్రీన్ టీ తాగుతా, ఆర్ ఈవినింగ్ తాగుతా, 3 ఉంటే. సో యాక్చువల్లీ టిఫిన్ చేస్తున్నా కాబట్టి ఐ థింక్ ఈరోజు గ్రీన్ టీ స్కిప్ చేస్తాను. ఇప్పుడే స్నానం అయిపోయింది. సో పూజ చేయాలి, 12 లోపు చేయాలని చెప్పి హడావిడిగా చేస్తున్నాను. అంటే పొద్దున లేచా కానీ ఏంటో టైంపాస్ చేశాను. సో 11:30 అయిపోయింది. ఇంకా హడావిడిగా ఇప్పుడు పూజ సామాన్లు తోమేసి పూజ చేసేయాలి. పూజ చేశాక వంట చేసుకోవాలి, వంట చేసుకొని బయటికి వెళ్ళాలి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్. ఇప్పుడు వంట చేద్దాం అనుకుంటున్నాను. వంట నాకు వచ్చా అంటే ఏదో మేనేజ్ చేస్తాను. సో దోసకాయ టమాటా కూర చేసుకుందాం అనుకుంటున్నా. దోసకాయలు ఉన్నాయి, ఇంట్లో టమాటాలు ఉన్నాయి, అత్త పెట్టిన పప్పుచారు ఉన్నాయి. సో పప్పుచారు, దోసకాయ టమాటా కూర, పెరుగు, సెట్ ఫర్ లంచ్. సో కూర ఒకటి చేసేసుకుంటే అయిపోద్ది. చేసుకుందాం. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. దోసకాయ టమాటోతో పాటు ఇంకేమన్నా వండుకుందామా? పప్పుచారులో అప్పడాలు లేవు, అంటే అంత అప్పడాలు తినాలని లేదు, కానీ ఏదో తినాలని ఉంది. అందుకని ఈ బెండకాయలతో కొంచెం క్రిస్పీ స్టైల్ ఆఫ్ బెండకాయ కొంచెం చేసుకుందామని బెండకాయలు తీసాను. సో బయటకు వచ్చాను, ఏదో మెయిల్ పికప్ ఉంటే ఆ మెయిల్ పిక్ చేసుకున్నాను. ఒక చోటకి వెళ్ళాను, కానీ యాక్చువల్లీ అది కాదు, వేరే దగ్గరికి వెళ్ళమన్నారు. మళ్ళీ అంటే అది జస్ట్ పోస్ట్ చేయడానికి, ఎవరికైనా పంపించడానికి అనుకుంటా ఆ బిల్డింగ్. మళ్ళీ వేరే బిల్డింగ్కి వెళ్ళమన్నారు పికప్కి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అది పిక్ చేసుకొని ఇప్పుడే వచ్చాను. ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను కలవడానికి. సో ఆ మెయిల్ కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ సన్సెట్కి వెళ్దామా అని అనుకున్న ప్లాన్ చేశాను, కానీ ఈరోజు అంతా క్లౌడీ ఉంది. ఈరోజు ఏం ఎండ ఉండదు కదా, సన్సెట్కి వెళ్ళి వేస్ట్
పేస్ట్ అనుకున్నా, ఇప్పుడే సన్ బయటకు వచ్చింది. ఇట్స్ ఓకే, మిస్టేక్స్ హ్యాపెన్స్.